హలో అందరికీ. షాపింగ్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరండి. మేమైతే ఈరోజు ఐకియాకి వెళ్ళాలి అనుకున్నాము. మేముండేది బెంగళూరులో, మీ అందరికీ తెలుసు. అయితే నెల్మంగ్లా దగ్గర నుంచి మెజెస్టిక్ సర్వీస్ రోడ్ వైపు వెళ్ళాలి. నాగసంద్రాకి చేరుకుంటాము. ఇదే ఐకియా ఫర్నిచింగ్ స్టోర్ అండి. ఇప్పుడైతే ఎంట్రన్స్కి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్లో చెక్కింగ్ ఉంటుంది. యాక్చువల్లీ అవుట్ సైడ్ కూడా వెహికల్ చెక్కింగ్ కూడా ఉంటుంది. మా బైక్ కూడా చెక్ చేశారు. ఇదైతే పార్కింగ్ వ్యూ అండి. ఇప్పుడు బైక్ పార్క్ చేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇదైతే ఎంట్రన్స్ వ్యూ అండి. ఇక్కడే చెక్కింగ్ జరుగుతుంది. మన బ్యాగ్స్ ఏవైనా ఉంటే దాంట్లో డ్రాప్ చేయాలి, మళ్ళీ పిక్ చేసుకోవాలి. మరి మా సెల్ఫ్ చెక్కింగ్ కూడా ఉంటుంది. గర్ల్స్కి బాయ్స్కి సెపరేట్ ఉంటుంది, మేల్ అండ్ ఫీమేల్కి. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో పెద్దగా ఐటమ్స్ ఏమీ లేవు. ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇక్కడ కిచెన్ అప్లయన్స్ ఉంటాయండి. ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో వచ్చి తీసుకోండి. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, కానీ ప్రైజెస్ కూడా ఓకే, బట్ రీజనబుల్గానే ఉన్నాయి. మేమైతే ఏమీ షాపింగ్ చేసుకోలేదు. ఇదైతే ఒక పిక్ తీసుకోవాలని తీసుకున్నాము. మీలో ఎంతమంది ఐకియాకి వెళ్ళారో కమెంట్ పెట్టండి. ఇప్పుడైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మేము ఇది ఫస్ట్ టైం ఐకియాకి రావటం. అసలు ఏ ఫ్లోర్లో ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏమీ తెలియదు. మేబీ మా సిస్టర్ వచ్చి ఉంటే బాగుండు అనుకున్నాము. ఎందుకంటే తనకు బాగా వీటి గురించి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది. మేమైతే ఒక్క ఐటెం కూడా పర్చేస్ చేయలేదు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ అండి. ఇప్పుడైతే ఎగ్జిట్ అవుతున్నాము. యాక్చువల్లీ ఇప్పుడైతే నెక్స్ట్ ట్రావెలింగ్లో కాస్త బ్రేక్ తీసుకోవాలి అనుకున్నాము. సో టీ తాగాలి అనుకున్నాం. సో టీ అయితే తాగేసాము. టీ అయితే తాగేశాక మా ట్రావెలింగ్ అయితే కమ్మగొండళ్ళి సైడ్. యాక్చువల్లీ ఆ సైడ్ వెళ్ళేటప్పుడు నాకు కేంద్రీయ విద్యాలయ స్కూల్ కనిపించిందండి. యాక్చువల్లీ ఇది చూసి నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అదేంటంటే, నేను ఎస్ఎస్ఎల్సి ఎగ్జామినేషన్కి ఇన్విజిలేషన్కి వెళ్ళాను. 1 వీక్ కంటిన్యూస్గా వెళ్ళాను. కేంద్రీయ విద్యాలయ కమ్మగొండళ్ళి సైడ్. ఎవరైనా ఈ సైడ్ ఉంటే నాకు కమెంట్ పెట్టండి. నా వీడియోస్ ఎక్కడి వరకు చేరుతుందో నేను తెలుసుకోవాలి కదా. సో అందుకే ఇదే కేంద్రీయ విద్యాలయ స్కూల్ అండి. కమ్మగొండళ్ళి దగ్గర ఉంటుంది. ఇదే స్కూల్ అండి. ఇప్పుడైతే నెక్స్ట్ డాలర్స్ కాలనీ వైపు వెళ్తున్నాము. ఇక్కడేమో ఫుల్ గ్రీనరీ ఉంది. మా వారు చెప్తున్నారు బెంగళూరుని గ్రీన్ సిటీ అనేది అందుకే అని. ఇది డాలర్స్ కాలనీ పార్క్ వ్యూ అండి. ఇప్పుడైతే టైం ఆఫ్టర్నూన్ 3:30 అయింది. సో మేము రెగ్యులర్గా వెళ్ళే రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకున్నాము. యాక్చువల్లీ ఇది క్రోమా షోరూమ్ అండి. నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదా, ఫ్రిడ్జ్ అండ్ సౌండ్ బార్ పర్చేస్ చేశానని. ఇది సిగ్నల్లో వెళ్ళేటప్పుడు నాకు ఒక గ్రీన్ బోర్డు కనిపించింది. అది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. యాక్చువల్లీ ఈ బోర్డు తీసిన దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. ఇప్పుడు చెప్తా, వినేయండి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొని ట్రావెల్ చేయండి. బికాస్ వేరింగ్ హెల్మెట్ అండ్ బీ సేఫ్ ఈజ్ అవర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఫ్యామిలీ. ఎందుకంటే వితౌట్ అవర్ సెల్ఫ్ అవర్ ఫ్యామిలీ కెనాట్ సర్వైవ్. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడైతే అక్షయ డ్యూలెక్స్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇదైతే పార్కింగ్ వ్యూ అండి. అది కస్టమర్స్, అక్షయ డ్యూలెక్స్ కస్టమర్స్కి మాత్రమే ఇది. ఫస్ట్ ఫ్లోర్లో అయితే సిట్టింగ్ ఉంటుంది. మేమైతే 2 గోలీ సోడా అండ్ 2 బటర్ రోటీస్ అండ్ 1 బిర్యానీ రైస్ అండ్ ఎగ్ పెప్పర్ మసాలా అండ్ సలాడ్. దీంతో మా డే ఎండ్ అయిపోయింది. మా ట్రావెల్ కూడా ఎండ్ అయిపోయింది. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టండి. అంతే, ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్ బాయ్.